ఇంక ఫైనల్‌గా అయితే టెంపుల్‌కైతే వచ్చేసామండి. ఇక్కడైతే స్లిప్పర్స్ అయితే మా హస్బెండ్‌కి ఒక పెద్ద జోకేసారండి. మా హస్బెండ్ ఇంక ముందు రోజే స్లిప్పర్స్ కొనుక్కున్నారు. ఒక స్లిప్పర్ పోతే ఇంకో స్లిప్పర్‌ని వెతుక్కుంటారు కదా! అని చెప్పి ఒక స్లిప్పర్ ఒక దగ్గర, ఒక స్లిప్పర్ ఒక దగ్గర పెట్టారు. చాలా కామెడీ అయింది. ఇంకైతే కూర్చున్నామండి టెంపుల్‌లోనే. ఉసిరికాయ, మామిడికాయ అక్కడ అమ్మితే మేము కొన్ని తీసుకొని వచ్చామండి. మా చిన్న పాప అయితే మా పెద్ద పాప అవి తినలేరండి. వాళ్ళకి తీపిగా లేదంట. పుల్ల పుల్లగా ఉంది. నాకొద్దు అని ఒకటే గోలతో తినలేదు. మా పెద్ద పాప తెగ దొంగాట ఆడేస్తుందండి. మా చిన్న పాప కూడా చాలా ఆడుకున్నారు ఇద్దరును. కాకపోతే మా చిన్న పాప ఏంటంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూను మ్యాక్సిమం దర్శనం అయిపోయి పూజ అంతా అయిపోయిన వాళ్ళే బొమ్మలు కొనుక్కుంటారు కదండీ! వాళ్ళ బొమ్మలు కావాలని ఒకటే గోలండి. ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఫైనల్‌గా అయితే వాళ్ళ బెలూన్ అయితే సంపాదించిందండి. ఎవరో ఒక ఆవిడ బెలూన్ పట్టుకొని తిరుగుతుంటే క్యూట్‌గా అడిగిందని చెప్పి బెలూన్ ఇచ్చేసింది. దాన్ని కూడా పోగొట్టేసింది. ఇప్పుడు ఇక్కడైతే కొత్త గౌన్ అయితే వేస్తున్నామండి. లోపలికి టైం అయింది మేము వెళ్ళడానికి. ఇంకా బెలూన్ కోసం అయితే ఒకటే ఆరాటంతోనే అయిపోతుంది. మా పెద్ద పాప కూడా ఒకటే కావాలని ఇంక ఫైనల్‌గా అయితే లోపలికైతే వచ్చేసామండి. మాది వాళ్ళ స్లాట్ అయిపోయిన తర్వాత మాది అండి. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. ఇంక ఈ సరస్వతీదేవికి పూజకైతే అందరూ ఆ స్లాట్ అయిపోయిన తర్వాత మాది కదండి. ఇంకా ఫైనల్‌గా అయితే లోపలికైతే వచ్చామండి. మా పాపతో ఒకటే గోల. వాళ్ళ అమ్మమ్మ బాగా అలవాటయిపోయిందండి. మా దగ్గర పెద్దగా ఉండేది కాదు. 24 గంటలు వాళ్ళ అమ్మమ్మే కావాలనేది. లోపలికి వైఫ్ అండ్ హస్బెండ్స్ లేదా ఎవరో ఇద్దరు ఎలో చేస్తారండి. ఇంక ఇక్కడైతే వాళ్ళు మైక్‌లో అనౌన్స్ చేస్తారండి. ఎలా ఏం చేయాలో అని. అవన్నీ ఇక్కడ వాళ్ళు మైక్‌లో అనౌన్స్ చేస్తుంటే ఇక్కడ మనం పూజ అయితే చేయాలండి. చాలా జరిగిందండి నాకైతే. ఇక్కడ వాళ్ళు కొన్ని కిట్ గూడా ఇస్తారు. పసుపు, కుంకుమ, ఆకు, చెక్క, స్లేటు ఇంకా అలాగే బియ్యము, పళ్ళెము, అలాగా విగ్రహము ఇవన్నీ ఇస్తారండి. చాలా జరిగిందండి. నాకు చాలా అనిపిచ్చింది. మీరు కూడా